ఎందుకంటే నాగేంద్ర గారు ఇంకా కనెక్ట్ అవ్వలేదు, అయింది ఏదో ప్రాబ్లం ఉందేమో. దాసరి రాము గారు కాపు నాయకులు మనతో పాటుగా లైవ్లోకి వచ్చారు, ఫోన్ ఇన్లోకి. దాసరి రాము గారిని అడిగి ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యం, ముద్రగడ గారు వైసీపీకి రావనివ్వండి, లేకపోతే వీళ్ళు బీజేపీ తోటి కలుస్తున్న అంశం ఏమనివ్వండి, ఇవన్నీ కూడా ఆయన వెర్షన్ ఒకసారి తీసుకుందాం. రాము గారు నమస్తే. నమస్కారం అండి. రాము గారు, ఒక్క నిమిషం. పవన్ కళ్యాణ్ గారు ఒక బయట నేను వినిపిస్తాను, ఈరోజు ఆయన కొన్ని అంశాలు మాట్లాడింది, ఒకసారి అది విన్నాక మీరు రెస్పాండ్ అవుతారు కానీ ప్లీజ్ ఒకసారి వినండి. పవన్ కళ్యాణ్ గారు బయట ప్లే చేయండి. నేను మీ దగ్గర తక్కువ మాట్లాడతాను, నేను ఎక్కువ మాటలు చెప్పను, తొడలు కొట్టుకోను, గుండెలు జరుచుకోను, జబ్బలు జరుచుకోను, చొక్కాలు ఇట్లా మడత పెట్టను జగన్లాగా. మొన్నదాకా అందరు సలహాలు ఇచ్చారు నాకు, నువ్వు ఎలా నిలబడాలి, ఎలా చేయాలని. అందరూ ఈరోజు అందరూ వైసీపీకి వెళ్ళిపోయారు. ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర అన్నీ వస్తాయి ఐడియాలు. సీట్లు ఎన్నా తెలియదు నాకు, అన్నీ ఒకటి కాదు. ఎందుకంటే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా నేను చాలా చాలా గౌరవించే వ్యక్తిని, నేను భయపడే వ్యక్తిని కాదు. నన్ను ఖండాలుగా ముక్కలు ముక్కలుగా నరికినా భయపడే వ్యక్తిని కాదు. అన్నీ సిద్ధపడే వచ్చాను, అదే చెప్తున్నాను. నేనేం భయపడ్ను. మనం ఒకటే చెప్పా, నాతో గొడవ పెట్టుకుంటే ఒకటే తేలాలి బయటికి, రెండోవాడు రాడు. నేను మీ దగ్గర తక్కువ మాట్లాడు. ఓకే, రైట్. రాము గారు, ఎవరైతే నాకు సూచనలు సలహాలు ఇచ్చారో నాకు మాత్రమే ఇస్తారు, వాళ్ళందరూ ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఎన్ని సీట్లు తీసుకోవాలో, ఎన్ని పోటీ చేయాలో నాకు తెలియదా? ఎవరన్నా నాతోటి అనవసరంగా కానీ నా జోలికి వచ్చినా, ఇంకో రకంగా వచ్చినా ఇద్దరిలో ఒకరే బయటికి వెళ్తారు. ఖండాల్లో నరికినా నాకు ఒక విజన్ ఉంది, ఆ విజన్ ప్రకారంగా వెళ్తున్నాం అన్నది ఆయన ఎమోషనల్గా మాట్లాడిన మాటలు. దీన్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? ముద్రగడ గారు వైసీపీలోకి వెళ్తున్నారట, ఆల్రెడీ జోగి గారు అబ్బాయి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎలా చూడాలి? కాపు సామాజిక వర్గంలో మళ్ళీ తూర్పుగోదావరి, ఉభయ గోదావరి జిల్లాలో కలకలం రేగుతుందా? అందరికీ నమస్కారం. ముద్రగడ పద్మనాభం గారు నాకు తెలిసి ప్రజారాజ్య పార్టీ అప్పుడు కూడా వారు కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్ట్ చేశారు. చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా పెద్దగా ఆయన సహకారం ఎప్పుడూ లేదు. జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఈ రోజు దాకా కూడా నాకు తెలిసి రాజకీయంగా ఎప్పుడు కూడా, అంటే ఇప్పుడు హరిరామ్ జోగయ్య గారు పవన్ కళ్యాణ్ గారి మోరల్ సపోర్ట్కి ఎట్లా ఉన్నారో ఆ వాతావరణం ముద్రగడ గారి నుంచి ఎప్పుడూ లేదు. లేని వ్యక్తి గురించి ఇప్పుడు మనకి డిస్కషన్ ఎందుకు? వైసీపీకి వెళ్ళాడన్న మాట మనకెందుకు? ఆయన్ని ఇంటికి వెళ్ళి కలిసి జనసేనకు అవసరమైతే ఆహ్వానిస్తామని చెప్పని ప్రపోజల్స్ వచ్చింది. ఇటు నుంచి వెళ్ళి ఆయన ఎప్పుడు ఈ పార్టీతో లేరు కదా, ఆయన ఎప్పుడు ఈ పార్టీతో లేరు. కొద్దో గొప్ప వైసీపీతోనే, టీడీపీ పార్టీతో కొంచెం యాంటీగా ఉద్యమం చేశాడు. కొద్దో గొప్ప వైసీపీతో తత్సంబంధాలు ఉన్నాయి. ఈరోజు వైసీపీ వాళ్ళు పిలిస్తే ఆ పార్టీకి వెళ్ళాడు ఆయన. మధ్యలో ఎవరో మధ్యవర్తులు పద్మనాభం గారిని మన పార్టీలోకి ఆహ్వానిస్తే బాగుంటుందని అంటాం. ఈయన నేను ఇంటికి వెళ్ళే వారిని గౌరవంగా మాట్లాడతాను ఈయన అంటాం. తర్వాత బీజేపీ పార్టీ వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అయ్యి మీరు ఆగండి, పద్మనాభం గారు చిరంజీవి గారితో మేము వేరేగా ఆలోచిస్తున్నాం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు కదా ఆ మాట. వాళ్ళు అంటాం వల్ల వాళ్ళ హోల్డ్లో మీరు ఆగండి అంటాం వల్ల నేను ఆగానని చెప్పని. ఇది ఇందులో పద్మనాభం గారే మన దగ్గరికి వచ్చి నేను ఈ పార్టీలోకి వస్తానండి అని చెప్పి చెప్పలేదు. ఈ పార్టీకి ఎప్పుడైనా సలహా సూచనలు ఇవ్వలేదు. పెద్దగా ఈ పార్టీతో ఏ రోజు లేరు. ఆయన లేని వ్యక్తి వైసీపీలోకి మనం అలా అంటామండి. ఆయన మొదటి నుంచి కొద్ది గొప్ప వైసీపీలో సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు మొదటి నుంచి పిలుస్తున్నారు. ఆయన ఆ పార్టీతో వెళ్ళాడు. ఆయన టికెట్ తీసుకుంటాడో ఏం చేస్తారో ఆయన ఇష్టం, ఆయన దాన్ని వెళ్ళలేమండి. ఇక రెండోది హరిరామ్ జోగయ్య గారిని తీసుకోండి. హరిరామ్ జోగయ్య గారు నాకు తెలిసినంత వరకు ఆయన ఎంపీగా ఉన్న రోజుల వరకు హైదరాబాద్ లో ఉండేవారు. ఆయన ఎప్పుడు కాన్స్టిట్యూన్సీలో ఉండేవారు కాదు. ఆయన వాళ్ళ పిల్లలతో కూడా ఆయన ఎప్పుడు అటాచ్డ్ ఉండేవారు నుంచి కాదు. ఇప్పుడు ఇక్కడ పాలకొల్లులో కూడా ఆయన వేరే చోటు ఉంటాడు, వాళ్ళ అబ్బాయి వేరే చోటు ఉంటాడు. ఈయన 80-90 ఏళ్ళ వయసు ఆయన అయితే వాళ్ళ అబ్బాయి ఉంటాడా? ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు, రాజకీయ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఆశించాడు. అవ్వలేదు అనుకోండి, ఆయన ఇష్టం, ఆయన నిర్ణయం తీసుకుంటారు. తండ్రి ఏం చేస్తాడు దానికి? అంటే ఈయన పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేసినందుకు ఆయన విమర్శిస్తారు అందరూ కలిసి. ఆయన ఏమని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు? ఆయన వేరేగా మాట్లాడా? మీరు తక్కువ సీట్లు తీసుకోవటం వలన రేపొద్దున గెలిచిన కొద్దిపాటి సీట్లు కూడా ఎవరో పార్టీ వాళ్ళు లాక్కుపోతాడు. ఇన్నాళ్ళ నుంచి కష్టపడ్డదంతా పాడైపోతుంది. మీకు పవర్ షేరింగ్ అనేది మీకు ఉండాలా అన్నాడు. ఇదేంది 70-80 ఏళ్ళ రాజకీయ అనుభవం గల్లోడు చెప్పారు. వాడు ఆయన కాదు, ఏ చిన్నపిల్లోడు అడిగినా అది చెప్తాడు కదా. ఏ పిల్లోడు అడిగినా ఎవరు చెప్పినా అది చెప్తారు. అదే ఆయన చెప్పింది. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసుల మీద హైకోర్టులో కేసులు వేశాడు ఆయన. మొన్న ఎవరో సోషల్ మీడియాలో పెడుతున్నారు,
ఏమనంటే జగన్మోహన్ రెడ్డిని అడగండి పవర్ షేరింగ్, జగన్మోహన్ రెడ్డిని అడగండి సీఎం పోస్టు, ఎక్కువ సీట్లు అంటే హరిరామ్ జోగయ్య గారు పనిచేసింది పవన్ కళ్యాణ్ గారికి, జగన్మోహన్ రెడ్డికి కాదు. ఆయన మొరల్ సపోర్ట్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారికి, జగన్మోహన్ రెడ్డికి కాదు. వాళ్ళ కొడుకు తన రాజకీయ ఉనికో తన జీవితం చుట్టూ తన అవతల పోయాడు. ఆయనకైనా వాళ్ళ తండ్రికి ఎప్పుడు సత్సంబంధాలు లేవే. వాళ్ళ అబ్బాయి చెప్పాడు కన్నమాట, మా నాన్నగారికి నాకు ఏ రోజు కనెక్టివిటీ లేదు, ఆయన మీతో ఆయన 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 ఇండివిజువాలిటీ ఆయన రూట్లో ఆయన ఉంటారు, నాకు సంబంధం లేదని చెప్పాడు కదా. ఈయన ఆయన పిఎస్సి మెంబర్ ఉన్నాడు జనసేనలో, ఆయన సంబంధించి ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఏమైనాయో, ఆయనకేం టికెట్ మరి ఎందుకు రాలేదనుకుని వెళ్ళారో ఏ ఉద్దేశంలో ఆయన పోయాడు. దానికి ఈయన ఎట్లా మాట్లాడతాం? ఇప్పుడు మన కేసీఆర్ నాని వైసీపీ పోయాడు, వేరే పార్టీ వాడు టీడీపీకి వచ్చారు వైసీపీ నుంచి. పార్టీలు మారుతుంటారు, మన ఒక్క పార్టీలో జరిగింది అన్న. ఈ పార్టీలో టికెట్లు రాలేదని చెప్పన్నా కూడా ఈ రోజుకి కందులు దుర్గేశ్వరరావు తెరిచి మాట్లాడలా. చాలా మందికి మీకు టికెట్ లేదంటే ఒక్కరు ఎదిరించి మాట్లాడలా. ఈ పార్టీలో ఎవరు అధికారం కోసం డబ్బు కోసం వచ్చిన వాళ్ళు కాదు, ఒక విలువలు కమిట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు కాబట్టి ఎవరు ఎదురు తిరగలేదు. చూడకు ఎవరు జనసేన పార్టీని విమర్శించలా. బ్రదర్ వాళ్ళ అబ్బాయి ఆయన ఎగ్జిస్టెన్స్ చూసుకుని ఆయన పోయారండి. కాదు సార్, వీళ్ళు నాకు సూచనలు సలహాలు ఇచ్చే వాళ్ళందరూ కూడా ఈ రోజు వైసీపీలోకి వెళ్ళారన్నది ఆయన ఎమోషనల్ గా మాట్లాడారు. ఎవరు ఇచ్చారండి? ముద్రగడ్డ పద్మనాభం గారు ఏ రోజు ఈయనకు సలహాలు సూచనలు ఇవ్వలేదు. ఆయన ఎలా పరిగణలో తీసుకుంటారు? మొన్న ఒక లెటర్ రాశారు కదా సార్, మీకు నా అవసరం లేదేమో అని. కాదండి, అవసరం ఉందో లేదో అసలు ముందు ఎప్పుడైనా కలిస్తే కదా తర్వాత అవసరం ఉందో లేదో మాట్లాడటానికి. మొన్న లెటర్ రాయలేదా ముద్రగడ్డ గారు? లెటర్ రాసింది దేనికండి? మీరు ఇంటికి వస్తానని రాలేదని చెప్పని. అవును, ఇంక నా అవసరం మీకు లేదేమో, సరే మీ కార్యక్రమాలు మీరు చేసుకుంటాను కదా. కాదండి అవసరం లేదేమో. నేను అంతకుముందు ఎప్పుడన్నా వీళ్ళిద్దరు కలిసి పనిచేశారా? ఇప్పుడేమన్నా అంతకుముందు ఏమైనా సలహాలు ఇచ్చాడు ఈయనకేమన్నా? ఇప్పుడేమన్నా మనం మాట్లాడటానికి ఆయన ఈ పార్టీలోకి ఆహ్వానిద్దాం అనుకున్నారు, అవ్వలేదు. ఆయన అనుకుంటే ఇప్పుడు ఈ పార్టీతో పనిచేశారు, ఆయన గురించి మనం మాట్లాడుకోవడానికి. ఓకే, దీని వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందండి? ఈ దీని వల్ల ఏవైనా కాపు సామాజిక వర్గం రెండుగా చీలే అవకాశం ఉంటుందా? ముద్రగడ్డ గారి ఎఫెక్ట్ ఎంత వరకు ఉంటుంది? మీకు తెలిసింది కాబట్టి మీకు అందరితో పరిచయాలు ఉన్నాయి. ఉంటుందంటే ఈ కులం అతిపెద్ద జాతి, అంతేగాని పవన్ కళ్యాణ్ గారి మొత్తం పవన్ కళ్యాణ్ తో పాటు పోదు, మొత్తం ముద్రగడ్డతో పోదు, మొత్తం హరిరామ్ జోగయ్య గారు చెప్తే పోదు, మొత్తం దాసరాము చెప్తే పోదు. ఎవరు ఐడెంటిటీ ఎవరి ఈగో వాళ్ళకు ఉంటది, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. మీరు నేను ఎవరో చెప్పేశామని చెప్పి అందరూ పొలమని రారు. కాకపోతే ఆఫ్టర్ చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని చిరంజీవి గారి తర్వాత ఇతను మనం చేద్దాం గట్టిగా అని చెప్పని మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఒక ఒపీనియన్ తీసుకుని ముందుకు వచ్చారు. మొన్న సీట్లు సర్దుబాటు దగ్గరికి వచ్చాడు, అందరూ అన్హ్యాపీయే, అందరూ అసంతృప్తే. మన పైకి ఎన్ని మాటలు మాట్లాడితే ఉపయోగం ఏముంది? అది టోటల్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది, రాష్ట్ర ముఖ చిత్రాన్ని, రాజకీయ ఈక్వేషన్స్ నే మార్చేసింది మొత్తం. అది మనం వాళ్ళ సంవత్సరం నుంచి 20 సీట్లు అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. ఆ మాట చెప్పొచ్చు కదా, మన గౌరవ ప్రధానం వస్తే అంటుంది దేనికి? ఆ రోజు చెప్పొచ్చు కదా, 20 సీట్లు బేరవాడి నాకు తెలుసు. నేను 8-9 నెలల క్రితమే నేను చంద్రబాబు నాయుడు తిట్టాను ప్రెస్ మీట్ లో, నువ్వా మాకు 20 సీట్లు ఇచ్చేదని చెప్పని. గౌరవ ప్రధానం ఇలా చెప్పు రావడం ఎందుకు చెప్పాలి? అవన్నీ మనకు వచ్చే సీట్లు ఇవే అని చెప్పండి, గొడవే ఉండదు. జనాలు ఇప్పుడు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డితో నిజంగా ఫైట్ చేసింది ఎవరు? జనసేన వాళ్ళు, టీడీపీ కాదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ బై ఎలక్షన్స్ కానీ మొత్తం నిలబడి ఫైట్ చేసింది జనసేన క్యాడర్. ఈ రోజు ఆ ఎలక్షన్ దగ్గరికి వచ్చి ఎవరు ముందు కనపడుతుంది? టీడీపీ ముందు కనపడుతుంది, జగన్ రోడ్డు మీద ఉంది, జనసేన పార్టీ క్యాడర్ రోడ్డు మీద ఉంది. మీరంతా మీ బలం ఎంత, మీ దగ్గర డబ్బు ఎంత అనిపించుకుంటూ అది ఎవరికైనా అసంతృప్తే. దాన్ని తీసుకెళ్లి హరిరామ్ జోగయ్య గారు కొడుకు వెళ్ళిపోయారని చెప్పని దాన్ని అంతబెట్టి మాట్లాడటం, ముద్రగడ్డ పద్మనాభం గారు వైసీపీకి వెళ్ళారని మాట్లాడి కరెక్ట్ కాదు. ఆయనకి సపోర్ట్ చేసింది ఎవరు? దాసరాము ముందు, తర్వాత హరిరామ్ జోగయ్య గారు. హరిరామ్ జోగయ్య గారు ఏ రోజు ఆయన కుటుంబ సభ్యులు కదా, అందరితో ఒకే రకంగా ఉంటాడు, ఆయనకే అటాచ్మెంట్స్ ఉండదు ఎవరితో. కుటుంబ సభ్యులైన బయట ఒకే పద్ధతిలో ఉంటాడు ఆయన. ఈ రోజుకి పవన్ కళ్యాణ్ సపోర్ట్ గానే ఉన్నాడు. నేను ఎక్కడున్నా 5 రాష్ట్రాల కానీ నేను ఎక్కడున్నా ఈ రోజుకి పవన్ కళ్యాణ్ సపోర్ట్ గానే ఉన్నా. ఎవడెవడో ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? ఎవరెవరు రోజు మా దగ్గర నుంచి మాట మారట్లా. మేము మొదటి రోజు నుంచి ఈ రోజు ఒకే మాట మీద ఉన్నాం. మాటలు మారుతున్నాయి, మధ్యలో మాటలు మారుతున్నాయి, మా మాటలు మారట్లా. మేము ఒకటే స్టాండ్, సామాజిక న్యాయం, పేద కులాలకు రాజ్యాధికారం అందాల మా స్టాండ్ అంతే. ఆయన మేము ఏది మాట్లాడినా అంటే ఎదురు గట్టి మాట్లాడితే కోర్టు అంటున్నారులేండి, మేము ఏది మాట్లాడినా ఆయన మంచి కోసమే. నేను రాష్ట్రం మొత్తం నేను తిరగని ఊర్లేదు జనసేన పార్టీకి సపోర్ట్గా. మరి మంచి విషయాలు చెప్పకుండా ఎట్లా ఉంటావు, సలహాలు చెప్పకుండా ఎట్లా ఉంటావు? ఇదేమన్నా మొనసైజు నియంత పరిపాలన ఏమన్నా చెప్పింది ఏనంటాయా అని చెప్పడానికి. పనిచేసేవాడు ప్రతి ఓడికి స్వేచ్ఛ ఉంటుంది, సలహాలు ఇస్తారు, అందులో తప్పే ఉంది.
బర్రాన్ జోగి గారు తప్పట అరే జగన్మోహన్ రెడ్డి మీద అవినీతి మీద కేసు వేశాడని ఎవడేస్తాడండి? అంత ధైర్యం మగాడు, అసలు మగాడు ఇన్ని మాటలు మాట్లాడేవాడు ఏమన్నావుడన్నా? జగన్మోహన్ రెడ్డి కేసు ఏమన్నాడు? మగాడు ఏమన్నాడు చూద్దాం. ఆయన పెద్ద ఆయన ఆ వయసులో నిలబడి కోర్టు కేసు వేశాడు. అయ్యా ఈయన అవినీతి ఏదో ఉంది చూడండి అని చెప్తాను. అంటే ఏంటి? ఆయన పొద్దు గొప్ప మా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఉండే కదా, లేకపోతే ఆయనకి ఏమవసరం ఈ వయసులో ఎవరిని పట్టాలి ఎట్టబట్టాలో మాట్లాడతాం? అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. అందరిని కలుపుకోవాలా జాగ్రత్త, రాజకీయాలు అన్న తర్వాత అందరిని కలుపుకోవాలా, జాగ్రత్త ముందుకు పోవాలా. ఒకటే అందరు ఎవరి మనసులో ఎవరికి చెడు ఉద్దేశం చెడు భావం లేవు. ఇన్ని సంవత్సరాలు కష్టపడింది పోరాడిందంతా కూడా 10 సీట్లు 20 సీట్ల కోసమా? దీంట్లో మళ్ళీ ఓడిపోయే సీట్లు ఇస్తారు, దీంట్లో మళ్ళీ టీడీపీ వాళ్ళు కూడా వస్తారు ఇందులోకి. ఇక పనిచేసిన వాళ్ళకి ఏం మిగులుతాయి? ఎప్పుడు ఈ పవర్ షేరింగ్ వస్తుంది? పేద వర్గాలకు ఎప్పుడు ముఖ్యమంత్రి పోస్ట్ వచ్చింది? ఎప్పుడు ఈ 2 కులాలేనా? ఈ బాధ సామాజిక ఉద్యమాల్లో ఉన్న మా అందరికి ఉంటది. ఎమ్మెల్యేలు లేక 30 మంది ఎమ్మెల్యేలు కాపులు ఉన్నాం ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు మాకు ఎమ్మెల్యేలు లేక 30 మంది ఎమ్మెల్యేలు 5 మంత్రులు ఉన్నారు. ఎవరు లేక ఇక్కడ అన్ని ఉన్నాయి. మేము అడుగుతుంది కాపులకి బీసీఎస్సీ వర్గాలకి రాజ్యాధికారం, సీఎం పవర్ షేరింగ్. దానికోసం పని చేసాం. ఈ పని చేయకపోతే వేరు పని చేసిన వాళ్ళు ఖచ్చితంగా చెప్తాం ఇది తప్పు ఒప్పు అని. వింటే విన్నారు, వినకపోతే వాళ్ళు ఇష్టం. ఆయన జోగి గారు కూడా ఏమన్నారు? అయ్యా నేను మీ మంచి కోసం చెప్తున్నా, వినకపోతే మీ కర్మ అన్నాడు. అందుకని ఆయన ఏమన్నాడు? ఓకే, ఆయన ఏమనలేదు కదా. ఓకే. మొదలు పద్మనాభం గారిని తీసుకొచ్చి ఇందులో కలబాకండి. ఎందుకంటే ఆయన మొదటి నుంచి జనసేన పార్టీ సినారియోలో ఆయన ఎక్కడా లేడు. ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి ఏ రోజు మంచి టర్మ్స్ ఇద్దరి మధ్య. ఓకే, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చే కలపద్దు, బాగుండదు. ఓకే, ఓకే. రాము